నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండుగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొలదల రామకృష్ణ తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో నూకాంబిక ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. టెంపుల్ టూరిజం పేరుతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయ్ కృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రామకృష్ణ గారి దృష్టిలో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టిలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే, అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరొక 1.5 కోట్ల మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం. సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మన హిందూ దేవతల్ని, ముస్లిం దేవతల్ని, అలాగే క్రిస్టియన్